ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। ओम वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं समस्तजनकल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरं सद्गुरुं ब्रह्मविद्वरम्। हरि ओम। हरि बोल हरि बोल हरि हरि बोल हरि बोल हरि बोल हरि हरि बोल। मुकुंद माधव गोविंद बोल मुकुंद माधव गोविंद बोल। केशव माधव गोविंद बोल केशव माधव गोविंद बोल। मुकुंद माधव गोविंद बोल मुकुंद माधव गोविंद बोल। हरि बोल हरि बोल हरि हरि बोल। मुकुंद माधव गोविंद बोल। केशव माधव गोविंद बोल केशव माधव गोविंद बोल। मुकुंद माधव गोविंद बोल मुकुंद माधव गोविंद बोल। गोविंद बोल गोविंद बोल। श्री कृष्णचंद्र भगवान की जय। ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् भगवद्गीते भवद्वेषिणीम्। ओम श्री परमात्मने नमः। अथ द्वादशोऽध्यायः। अर्जुन उवाच एवं सततयुक्ता ये भक्तास्त्वां पर्युपासते ये चाप्यक्षरमव्यक्तं तेषां के योगवित्तमाः। श्रीभगवानुवाच मय्यावेश्य मनो ये मां नित्ययुक्ता उपासते श्रद्धया परयोपेताः ते मे युक्ततमा मताः। ये त्वक्षरमनिर्देश्यं
అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం సంనియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. అర్జున ప్రశ్న, భగవాన్ సగుణ ఉపాసన సులభమా, నిర్గుణ ఉపాసన సులభమా? స్వామి దీనికి సమాధానంగా ఏం చెప్పారండి అంటే, మొదట సగుణము అంటే ఏంటో చెప్పాడు. సగుణ ఉపాసనకి ఏమేం కావాలి, వారు పొందే ఫలమేంటి, సగుణ ఉపాసన చేస్తే ఏ ఫలితాన్ని పొందుతారో రెండో శ్లోకంలో చెప్పారు క్లియర్గా. 3-4 శ్లోకంలో నిర్గుణము అంటే ఏంటి, సో రెండో భాగం నిర్గుణ బ్రహ్మ అన్నారు కదండి. ఆ నిర్గుణ బ్రహ్మ అంటే ఏంటో 8 లక్షణాలతో స్వామి వివరించాడు. ఇది 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 ఈ బ్రహ్మని చేరాలి అంటే సాధన ఏంటో 4వ శ్లోకంలో చెప్పాడు. సంనియమ్యేంద్రియ గ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూత హితే రతాః. సర్వభూత హిత రతం ఉండాలి, సర్వత్రా సమబుద్ధి ఉండాలి, ఇంద్రియాల్ని నిగ్రహించి ఉండాలి అర్జున. అటువంటి మహాత్ములు అవ్యక్త బ్రహ్మ పైన ఉపాసన చేసి దీని ఫలమేంటి స్వామి, తే ప్రాప్నువంతి మామేవ, వారు నాతో ఒకటైపోతారు. జ్ఞానాభ్యాసంలో ఉన్న ఫలం ఇది. భక్తి అభ్యాసంలో ఫలం ఏమన్నారు, యుక్తతమామత, నాతో ఎప్పుడూ ఉంటారు. వీళ్ళు ఉంటారు, వీళ్ళు ఉండరు. జ్ఞానులు ఒకటైపోతారు బ్రహ్మలో, భక్తులు భగవంతుడి దగ్గర ఉంటారు. ఇది అర్జున రెండింటికి, ఈ రెండింటి స్వరూపము ఇది అని స్వామి చెప్పాడు. దీని స్వరూపం ఇది, దీని స్వరూపం ఇది. మరి ఇవాల్టి పాఠంలో ఏం చెప్పబోతున్నాడు స్వామి అంటే, భగవంతుడు అవ్యక్త ఉపాసన చేస్తే అంటే నిర్గుణ బ్రహ్మ పైన భక్తి కలిగి ఉంటే అది కష్టమా సులభమా చెప్తాడు. అదేవిధంగా సగుణ బ్రహ్మ పైన, సగుణ బ్రహ్మ అంటే భగవత్ రూపం పైన భక్తి కలిగి ఉంటే అది సులభమా కష్టమా, ఇది ఇవాళ భగవంతుడు చెప్పబోయే అంశం. ఇది కష్టమా, ఇది కష్టమా? సారాంశం నేను ఒక మాటలో చెప్పేస్తాను. స్వామి ఏం చెప్తాడో తెలుసా అండి, నిర్గుణ ఉపాసన కష్టం అర్జున, కష్టం. కష్టం అంటే కష్టం, చాలా డిఫికల్ట్ అవ్యక్త ఉపాసన చేయటం. అయితే స్వామి భక్తి ఈజీ అంటే, భక్తి ఉపాసన కూడా కష్టమే. కానీ ఏంటి స్వామిజీ ఆ కానీ, భక్తి ఉపాసనలో నేను సహాయం చేస్తాను. ఎందుకు, వారు నన్ను ఆశ్రయించి ఉంటారు కాబట్టి నేను హెల్ప్ చేస్తాను భక్తులకి. కాబట్టి వీళ్ళ పదం కొంత సులభం. ఇక్కడ అన్నారు ఆయన కష్టపడాల్సిందే. కంప్లీట్ గా సాధకుడు యొక్క కష్టం మీదే ఉంటది జ్ఞాన మార్గం. ఎందుకంటే వాడి బుద్ధిని వాడు ఛేదించి వెళ్ళాలి. ఇక్కడైతే నేను సాయం చేస్తాను. ఇది ఇవాళ పాఠం యొక్క సారాంశం. దీనిని భగవంతుడు మాటల్లో ఎలా చెప్పారో చూద్దాం. నిర్గుణం ఎందుకు కష్టం, సగుణ సాధన ఎందుకు సులభమో స్వామి చెప్తాడన్నమాట. 5వ శ్లోకం చూడండి, రిపీట్ చేయండి. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే.
అర్జున విను. క్లేశోధికతర తేషాం. తేషాం తేషాం అంటే సంస్కృతంలో అర్థం ఏంటి స్వామీజీ అండి అంటే వాళ్ళిద్దరిలో. తేషాం అంటే వాళ్ళిద్దరిలో. ఎవరిద్దరిలో స్వామి? సగుణ ఉపాసకుడు, నిర్గుణ ఉపాసకుడు. వీళ్ళిద్దరిలో అంట తేషాం, వీళ్ళిద్దరిలో క్లేశ అధికతరః. క్లేశము ఒకడికి చాలా ఎక్కువ అంట. క్లేశము అంటే అర్థం ఏంటి స్వామీజీ? పెయిన్, కష్టం, బాధ, క్లేశం. అధికతరః, అధికతరః అంటే చాలా పెయిన్ఫుల్ వీళ్ళిద్దరిలో ఒకరికి. ఎవరికి స్వామి? అవ్యక్త ఆసక్త చేతసాం. అవ్యక్తం పైన ఆసక్తి కలిగిన చేతస్సు కలవాడికి. అవ్యక్తం పైన ఆసక్తి కలిగిన చేతస్సు కలవాడు అంటే నిర్గుణ బ్రహ్మని ఉపాసన చేసిన వాడికి అర్జున క్లేశ అధికతరః. కష్టం వాడికి ఎక్కువ, వీడికి ఎక్కువ కష్టం. ఎంత బాగా చెప్తున్నాడు చూడండి స్వామివారి మాటల్లో. తేషాం క్లేశ అధికతరః అవ్యక్త ఆసక్త చేతసాం. అవ్యక్తం పైన ఆసక్తి కలిగిన చేతస్సు కలవాడికి చాలా కష్టం అర్జున వీళ్ళిద్దరిలో. ఏం స్వామి? కిం కారణం? ఏ కారణం వలన ఇలా అంటున్నారండి అంటే అవ్యక్తాహి. అవ్యక్తాహి అంటే అవ్యక్తము యొక్క. అవ్యక్తాహి గతి దుఃఖం. గతి అంటే అర్థం ఏంటండి అంటే ఈ అవ్యక్తము అనే గోల్ అంటే అవ్యక్తంలో మెర్జ్ అవ్వటం, లేదంటే అవ్యక్తంలో లీనం అవ్వటం అత్యంత దుఃఖకరం. అవ్యక్తాహి గతి. ఈ అవ్యక్త బ్రహ్మలో లీనం కావటం అర్జున దుఃఖం. చాలా హార్డ్, వెరీ వెరీ డిఫికల్ట్ అవ్యక్తంలో లీనం కావటం. ఓహో. అయితే మరి స్వామి రమణ మహర్షి, తపోవన్ మహారాజు, నచికేతుడు వీళ్ళందరూ అవ్యక్త ఉపాసనలే కదా స్వామి, నిర్గుణ ఉపాసనలే కదా. మరి వాళ్ళకి ఇంత బాధ అయితే వదిలేలేదేమి? వాళ్ళు ఎందుకు దాన్ని సాధించారు? ఎలా సాధించగలిగారు? నువ్వు అంటున్నావు అత్యంత క్లేశము, అత్యంత దుఃఖకరము ఈ బ్రహ్మ ఉపాసన అంటున్నావు కదా స్వామి. బట్ ఉన్నారు చాలా మంది చరిత్రలో. అంటే భగవంతుడు చెప్తాడు అత్యంత దుఃఖకరమే కానీ ఎవరికి అనుకున్నావు అర్జున? దేహవద్భిః. దేహ అభిమానం ఎవరికైతే మెండుగా ఉంటుందో ఈ దేహ అభిమానికి ఈ నిర్గుణ బ్రహ్మ ఉపాసన దుఃఖకరం. దేహవద్భిః అవాప్యతే. అవాప్యతే అంటే వాడు అసలు పొందనే లేడు అర్జున. దేహ అభిమానం ఎక్కువగా ఉన్నవాడు అవాప్యతే, అసలు వాడు పొందనే లేడు నిర్గుణ బ్రహ్మని. నువ్వు ఇందాక చెప్పావే నచికేతుడు అని, రమణ మహర్షి అని, తపోవనులు అని, వాళ్ళకి దేహాభిమానాలు లేవు కాబట్టి వాళ్ళకి ఈజీయే. ఇదే రమణ మహర్షి నిర్గుణ ఉపాసనని నిర్వచనం చెయ్యండి అంటే ఉపదేశ సారంలో ఏమంటాడు ఆయన? మార్గార్జవం అంటాడు. అన్ని మార్గాల్లోనూ నాకు కనిపిస్తున్న సులభమైన మార్గం జ్ఞాన మార్గం అంటాడు. మార్గార్జవం అంటాడు. ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఏమి అంటే మానసంతు కిం. అసలు ఈ జ్ఞానాన్ని అలరపెడుతున్న మనస్సు అంటున్నారే, మానసంతు కిం. అసలు మనస్సు అంటూ ఎక్కడది అని అన్నాడు. మనస్సే లేదు, ఇంక దాని అల్లరెక్కడది అంటాడు ఆయన. ఇది రమణ మహర్షి. నచికేతుడికేమో గురువు గారు ఇస్తారు, అరే ఈ బ్రహ్మ ఉపాసన కష్టం, సమస్త భోగాలు నీకు ఇస్తాను తీసుకోరా అంటే వాడేమంటాడు?
తవైవ వాహ తవ నృత్య గీతే. మహాత్మా, ఈ నృత్య గీతాలు ఏవైతే నువ్వు చెప్పుతున్నావో నీవు నీ దగ్గర ఉంచుకో అన్నాడు. వారు వారు అంటే దేహం ద్వారా అనుభవించాలని వృత్తే లేదు ఆయనకి. కాబట్టి వాళ్ళకి ఈజీ. భగవంతుడు ఇంత క్లియర్ గా చెప్పాడు నిర్గుణ ఉపాసన. కష్టమే, కానీ ఎవరికి అంటే దేహం పైన అభిమానం కలవాడికి ఈ మార్గం అత్యంత క్లేశం అర్జున, చాలా కష్టం. క్లేశ అధికతర అవ్యక్త ఆసక్త చేతసాం అవ్యక్తా హి గతి దుఃఖం దేహవద్భి అవాప్యతే. దేహవద్భి అయితే, దేహ అభిమాని అయితే వాడు అసలు పొందే సమస్య లేదు, పొందలేడు. అయితే స్వామి దేహాభిమానం అన్నారు కదా, మహాత్ములు ఎందుకు స్వామి అంతగా దేహాభిమానాన్ని మెచ్చుకోరు? తెలుసా అండి, ఈ సమస్త బంధాలకి కారణం ఈయనే. మెయిన్ ఈయన అంటే శరీరం వదిలేయమని ఎవరు అనట్లేదు. నేను ఇది అనుకునే వృత్తి వల్లనే సమస్త అన్ని ముడ్లకి, అన్ని నాట్స్ కి ప్రధానమైన మెటీరియల్ ఎవరు సప్లై చేస్తారు స్వామి అంటే నేను ఇదే అనుకునే బుద్ధి ఉంటుంది చూడండి, ఈ మెటీరియలే మిగతా అన్ని ముళ్ళకి కారణం. అన్ని సంబంధాలకి మూలమైన కారకుడు ఎవరండి అంటే ఈ దేహమే. అమ్మ, నాన్న, తమ్ముడు, ఉద్యోగం, ఇల్లు, వ్యాపారం, అందం, నష్టం, పురుషుడు, స్త్రీ, ఇవన్నీ ఎవరి యొక్క పిల్లలు? ఈ వృత్తి యొక్క పిల్లలే. దీన్ని పట్టే ఒకరిని అమ్మ అంటాం, దీన్ని పట్టే ఇంకొకరిని నాన్న అంటాం, దీనిని పట్టే ఇంకొకరిని బిడ్డ అంటాం, దీనిని పట్టే వాళ్ళు నాకు సంబంధం లేదు అంటాం. వాళ్ళు మాకు సంబంధించిన వాళ్ళు కారండి. ఏమీ మా బ్లడ్ రిలేషన్స్ కాదు వాళ్ళు అంటే మీకు సంబంధమే లేదా? నేను పురుషుడిని, వాళ్ళు స్త్రీలు, వాళ్ళు వేరు. ఇవన్నీ ఈయన పిల్లలు. అయ్యో, సమస్తానికి ఆధార వస్తువురా నువ్వు. రెండోది ఇది జడ పదార్థం, నువ్వు దీన్ని అంటమే నేను ఇది, నేను ఇది, నేను అది. దీనికి ఏం తెలీదు, ఇది జడ పదార్థం అంట. మనం దీనికి రంగు వేసి ప్రదర్శించి మనం లోపట ఉండి దీన్ని మనం చేస్తాం, అయినా సరే మనకి ఆ చిన్న జ్ఞానం కూడా ఉండదు. ఇది జడ పదార్థము, నీకు సేవకురాలు లేదా సేవకుడు, కానీ ఇదే నేను అని మనం దంభం పలుకుతాం. ఇంత చిన్న వృత్తి అంతే. కారు బాగుంటది కాదనట్లేదు, అందంగా ఉంది స్వామి అంటాం, కానీ ఆ కారు మీ సేవకురాలు, మీరు వానర్. నడు అంటే నడుస్తుంది, ఉండు అంటే ఉండుతుంది, పెట్రోల్ పోస్తే బాగుంది అంటది, పెట్రోల్ లేకపోతే నేను ఇంక వెళ్ళలేను అంటది. ఈ వాహనం కూడా అంతే, అది చిన్న వృత్తి అంతే. కానీ జగత్తులో ఉన్న అన్ని సంబంధాలకి ఈయన గారే పెట్టుకుంటాం మనం. ఇవి నా వాళ్ళు, అవి ఎవరో మాకు తెలీదు. దేహవద్భి ఈ వృత్తి ఉంటే మాత్రం వాడు బ్రహ్మ వృత్తిలోకి జంప్ కాలేడు. గతి దుఃఖం. ఆ బ్రహ్మ టార్గెట్ దుఃఖం అయిపోతుంది, ఎందుకంటే ఈ వృత్తి ఆపేస్తుంది. కాబట్టి క్లేశ అధికతర. కష్టాలు పడతాం, కుస్తీలు పడతాం. అయ్యో చిన్న వృత్తి, ఇది వదిలేస్తే పోయే. నువ్వు ఈ కష్టాలు ఎన్ని పడితే క్లేశం ఎక్కువ ఉంటుంది అర్జున అని నిర్గుణ ఉపాసన కోసం స్వామి చెప్పారు. మరి అంటే అబ్బా ఎంత తీయ కబురు చెప్పారు స్వామి. ఏమయ్యా, నిర్గుణ ఉపాసన కష్టమైతే ఆటోమేటిక్ గా సగుణ ఉపాసన సులభమే అవ్వాలిగా అంటున్నాడు స్వామి. కాదు, ఇది కష్టమే. సగుణ ఉపాసన కూడా కష్టమే. తులసీదాసు అంటారట, మా స్వామి వారు చెప్పారు, రఘుపతి భగత కఠిన కరణాయి అంటారు.
రామభక్తి ఉంది అంటారు కదండి నా దగ్గర. ఆయన అంటారు, అధిక కఠినకరతాయి, అత్యంత కఠినం రామభక్తి. భక్తి కఠినమే స్వామి, భక్తి కఠినమే. ఏమి స్వామి? మన ప్రేమ మలినం. మన ప్రేమ మలినం. ఆ మలిన ప్రేమలో భగవద్బింబం ప్రతిచోదితం కాదు, ప్రకాశించదు. అక్కడ అది మనకి ప్రాబ్లమే. ఇక్కడేమో బుద్ధి బంధమయం, అక్కడేమో మనస్సు మలినమయం. మలిన మనస్సులో భక్తి ప్రకాశించదు, బంధమయమైన బుద్ధిలో జ్ఞానం ప్రకాశించదు. రాముడు భక్తి కష్టమే. భక్త రామదాస్ మహాభక్తుడే, కానీ ఏదో ప్రాబ్లం వచ్చింది, ఎంత బాధలు పడ్డాడు చూడండి. భక్తులందరికీ ప్రాబ్లమ్స్ వచ్చాయి. అది ప్యూర్ అవ్వాలి అంటాడు స్వామి. ఆ ప్యూరిటీ ఉండాలి. ఉండకు లక్ష్మణుడికి ఉండేది రామభక్తి అంటారు. సీతమ్మ కన్నా లక్ష్మణుడు భక్తి ఎక్కువ అంట రాముడి పైన. ఆంజనేయ స్వామికి తెలుసు రామభక్తి, భక్తి అంటే ఏంటో. అన్య ఆశ్రయానాం నాస్తి, ఇంకొక ఆశ్రయమే లేదు హనుమంతుడికి, కేవలం రామం. అది ప్యూరిటీ ఆఫ్ మైండ్ అంటే. మలిన మనస్సు అంటే ఏంటి స్వామిజీ అంటే, ఊరంతా ప్రేమిస్తాం మనం. ఏది కనబడితే దానికి మనసు ఇచ్చిస్తాం. ఏది కనబడితే అది, ఈ బొమ్మ బాగుందంటే బొమ్మ బాగుంది, పెట్టి బాగుందంటే పెట్టి బాగుంది, తట్ట బాగుందంటే తట్ట బాగుంది, ఇంకా అందులో దేవుడు బాగుందంట. అదే బొమ్మ తట్ట బుట్ట లాంటి వాడు కాదుగా. అది అన్య ఆశ్రయానాం త్యాగ అంటాడు నారద భక్తి సూత్రాల్లో నారదుడు. భక్తిలో మర్మం ఇదంట. ఇంక ఏ ఆశ్రయం మనస్సుకి ఇష్టపడదు. నా దేవుడు ఉన్నాడు, ఇవేంటి ఇవి అంట. సరే, మరి నిర్గుణ ఉపాసన కష్టం అన్నావు కదా స్వామి, సగుణ ఉపాసన గురించి చెప్పండి అంటే, సగుణంలో ఒకటి లాభం ఏంటండి అంటే, ఉపాసన, మనస్సు ప్యూరిఫికేషన్ ఇవన్నీ కష్టమైనప్పటికీ భగవంతుడు ఒక మాట అంటాడు భగవద్గీతలో, సాక్షాత్తు నారాయణుడు. అది చాలా స్వీట్ శ్లోకం భక్తి మార్గానికి. అదేంటండి అంటే, తేషాం అహం సముద్ధర్త, వాళ్ళకి నేను అప్లిఫ్ట్ చేస్తాను. భక్తులకి పర్సనల్ గా నేను వాళ్ళ ప్రోగ్రెస్ కి హెల్ప్ చేస్తాను అంటాడు భక్తిని. అది ఉంటుంది కాబట్టి కొంత సులభం మార్గం. ఈ సందర్భంలో ఒక మంచి విషయం చెప్తాను, వినండి. చాలా మంచి విషయం, మనందరికీ అప్లై అయ్యేది, మన సత్సంగం అంతటికి అప్లై. ఏంటి స్వామీజీ ఆ మంచి విషయం అంటే, ఒకరు అడిగారంట ఒక సాధువుని. ఏ సాధువు స్వామి అంటే, మన చిన్మయ మిషన్ కి సంబంధించిన ఒక సాధువునే ఇంకొక ఆయన ఒక ప్రశ్న అడిగాడంట. ఏంటయ్యా ప్రశ్న అంటే, స్వామి, గురుదేవులు ఈ చిన్మయ మిషన్ ని ప్రారంభించారు కదా, దీని పర్పస్ ఏంటి? ఎందుకోసం ఈ మిషన్లు ఏ విధంగా మనకి సహాయం చేస్తాయి? మంచి ప్రశ్న. అంటే ఆ సాధువు చక్కటి సమాధానం చెప్పాడండి, దీనికి అప్లై అవుతుంది. ఏంటి స్వామీజీ ఆ సమాధానం అంటే, నేను ఏకాకిని అనుకోండి. ఏకాకి అంటే ఇంకొక దేనికి సంబంధం లేని ఒక్క వ్యక్తిని అనుకోండి. ఈ ఒక్క వ్యక్తి ఏకాకిగా సాధన చేసి లక్ష్యాన్ని చేరాలి అంటే కష్టం. ఎందుకు కష్టం? జ్ఞానం యొక్క బోధ దొరకదు, మార్గాన్ని నడిపించే ఒక ఆలంబన ఉండదు, ఒక్కడే ఉంటాడు. ఆ మనస్సు ఇంకా ఆయన్ని టేకప్ చేసేస్తుంది. 10 రోజులు అయిన తర్వాత 11వ రోజు నుంచి ఆ మనస్సే చెప్తుంది, ఏం చేస్తాంలే ఈరోజు మానే, కాకపోతే అక్కడికి వెళ్దాం రా. ఎందుకు? ఆయనకి ఏ ఆలంబన లేదు కాబట్టి ఇంకా చెంచలుగా అయిపోతాడు ఒక్కడే ఉంటే. అదే ఒక భక్తి సంఘంగా, లేదంటే ఒక లక్ష్యాన్ని, ఒక విజన్ని ఉంచుకొని అందరమీ కలిసి ప్రయాణం చేస్తునేటప్పుడు ఈ సమూహంలో చాలా మంది మహాత్ములు ఉండొచ్చు, విషయం పైన పరిజ్ఞానం ఉన్న వాళ్ళు ఉండొచ్చు, తరువాత
మన యాటిట్యూడ్ లో కొంతమందికి కర్మ అంటే ఇష్టము, కొంతమందికి భక్తి అంటే ఇష్టము, కొంతమందికి జ్ఞానం అంటే ఇష్టము, కొంతమందికి సేవ అంటే ఇష్టము ఉండొచ్చు. అందరమీ కలిసి ఉంటాం. అందరమీ కలిసి ఉన్నప్పుడు ఆ జ్ఞాన యాస్పెక్ట్ కావాలనేటప్పుడు బుద్ధికి అది లభిస్తది. సేవ కావాలనేటప్పుడు శరీరానికి అది లభిస్తది. మనస్సుకి భక్తి ఉపాసనలు కావాలన్నప్పుడు అవి లభిస్తాయి. ఈ విధంగా ఒక విజన్‌ని క్రియేట్ చేసుకొని మనం సామూహికంగా ప్రయాణం చేస్తునేటప్పుడు మన యొక్క అన్ని ఫోల్డర్స్‌కి కూడా సప్లిమెంట్స్ ఉంటాయి. సహాయం ఉంటది. ఆ సహాయం గురువు లేదా భగవంతుడు మనకి కల్పిస్తారు. తేషాం అహం సముద్ధర్త అంటాడు పరమాత్మ. వారు సర్వజ్ఞులు. వారికి సర్వము తెలుసు. ఏ విధంగా స్వామి సర్వము తెలుసు? ఆల్రెడీ ఈ మార్గంలో ప్రయాణం చేశారు, లక్ష్యాన్ని చేరుకున్నారు. ఇందులో ఉన్న సాధక బాధకాలన్నీ గురువుకి తెలుస్తాయి. ఓహో! ఇక్కడ బ్లాక్ అయిపోవచ్చు. ఇక్కడ ఇలా వెళ్తే కొంచెం ఈజీగా అవ్వచ్చు. ఆ సాధక బాధకాలను బట్టి వాళ్ళు ఎలా లీడ్ చేయాలో అలా లీడ్ చేస్తే మనకి కాస్త గమనం సులభం అవుతుంది. ఆ ముఖ్య ఉద్దేశాలతోనే ఈ మహాత్ములు ఈ సంఘాలను స్థాపించారు అని చెప్పాడాయన. ఎంత మంచి సమాధానం. తేషామహం సముద్ధర్త అంటే ఇదే. వారికి నేను హెల్ప్ చేసి లిఫ్ట్ చేస్తాను అంటాడు భగవంతుడు. ఆ కార్యక్రమాలని మన పుణ్య కర్మల ద్వారా మనం చేస్తుంటాం. భగవత్ స్వరూపుడైన గురువు ఆయనకు తెలుసు. ఎక్కడ ఏ మాత్ర వేయాలో, ఎక్కడ ఏ ఇంజెక్షన్ చేయాలో అలా జాగ్రత్తగా నడిపిస్తూ మనల్ని లక్ష్యం వైపు మెల్లగా తీసుకెళ్తారు. అది భక్తిలో ఉన్న లాభం. లేదు స్వామి నేను ఒంటరిగా ఎక్కడికైనా వెళ్ళిపోతానంటే కంప్లీట్‌గా నీ పైన నువ్వే ఆధారపడాలి. ఇంద్రియ గ్రామం, బుద్ధి, సర్వభూత హితము వీటన్నిటిని కూర్చుకొని దేహాభిమానాన్ని విడిచిపెట్టి ఒక రోజులో వచ్చేవి ఇవేవి. వాటి పరిణితి వాటికి పడుతుంది అని చెప్తారు. ఇది తేషామహం సముద్ధర్త అంటే ముఖ్యమైన అంశం. ఈరోజు 6, 7 రెండింటిలో ఈ విషయం చెప్తాడు పరమాత్మ. కాబట్టి 6th and 7th కలిపే మనం చాంట్ చేద్దాం. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి న చిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. టుగెదర్. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి న చిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. 6లో భక్తులు ఉపాసన ఎలా చేస్తారు, 7లో నేను వాళ్ళకి సహాయం ఎలా చేస్తానో స్వామి చెప్తాడు. ఉపాసతే అన్నాడు చూడండి స్వామి 6లో. ఉపాసతే అంటే భక్తి ఉపాసన ఈ రకంగా చేస్తారు అర్జున. సాధారణంగా మనం ఏమనుకుంటామండి అంటే భక్తి ఉపాసన అంటే పళ్ళు గురించి చెప్తాడో, పూల గురించి చెప్తాడో, నైవేద్యాల గురించి చెప్తాడో, హారాల గురించి చెప్తాడో అనుకుంటాం మనం.
భగవద్గీతలో వీటి ఉనికి ఎక్కడ మనకి కనిపించదు. ఉపాసన ఎలా చేస్తారట చూడండి. ఉపాసన ఎలా చేస్తారంట, సర్వాణి కర్మాణి మయి సన్యస్య. భక్తులు వారి యొక్క సర్వ కర్మలను నా పైన సన్యసిస్తారు. నా పైన సన్యసిస్తారండి అంటే వారి యొక్క సర్వ కర్మలను నాకు అంకితం చేస్తారు, నాకు డెడికేట్ చేస్తారు. సర్వకర్మలను నాకు డెడికేట్ చేస్తారు అర్జున. భక్తులలో ఇది ఒక భక్తి. భక్తి అంటే ఇవేమీ కాదు, ఏమి అగరబత్తీలు తెచ్చామో, నెయ్యితో దీపం పెట్టాం, నూనెతో దీపం పెట్టాం, అవన్నీ మంచివే. కానీ భక్తులు ఇలా ఉంటారట, సర్వకర్మలని భగవంతుడికే అర్పిస్తారు. భగవద్గీతలో 18 అధ్యాయాల్లోనూ భగవంతుడు ఈ వృత్తి మాత్రం చెప్తాడండి. చాలా ఇష్టం శ్రీకృష్ణుడికి ఈ వృత్తి అంటే. ఏ వృత్తి స్వామి? మీ యొక్క అన్ని కర్మలని నాకు అర్పించి చేయండి. ఆయనకి ఇష్టం. నాకు అర్పించండి, భగవంతుడా అనండి, మీ పనులు మీరు చేయండి. బ్రహ్మణ్యాదాయ కర్మాణి కరోతి యః అంటాడు ఒక్కొక్క దగ్గర చాలాసార్లు. అంటే ఆయన పైన ఆధారపడి కర్మలను మనం చేయాలి. దీని ఫలం మనకు తెలిసిందే. ఏంటి ఫలం స్వామీజీ? అహం వృత్తి మెల్లగా డైల్యూట్ అవుతుంది. సర్వకర్మలకి అధ్యక్షుడు ఆయనే, సర్వకర్మలకి ఫలదాత ఆయన. ఏ ఫలం వచ్చినా భగవత్ ప్రసాదంగా స్వీకరిస్తాం. ఏ దుఃఖం వచ్చినా అది కూడా భగవంతుడి యొక్క లీలగానే మనం చూడగలుగుతాం. లేదు కర్మలన్నిటికీ నేనే అనుకుంటే అహం బలం అయిపోతుంది. కర్మలన్నింటినీ ఆయన పైన ఆధారపడి, అలాగని మన కర్తవ్యాన్ని విడిచిపెట్టకూడదు. కర్మయోగంలో రహస్యం అది. అన్ని కర్మలు చేస్తుండాలి. ఏవేవైతే మనకి స్పెసిఫిక్ గా ఉన్నాయో అన్ని కర్తవ్య కర్మలని మనం చెయ్యాలి. కానీ నేను అని పెట్టుకోకుండా దేవా అని పెట్టుకోవాలి. సర్వాని కర్మాని మయి సన్యస్య అంటే ఇది. తదర్పిత అఖిల ఆచారత అంటాడు నారద భక్తి సూత్రాలు. తదర్పిత అఖిల ఆచారత, మన యొక్క అంత ఆచరణ కూడా తదర్పితం, నారాయణార్పితం. కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనావా ప్రకృతే స్వభావ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. పూజ చేసినప్పుడే కాదు, అంతటా అంటాను. రోజు పడుకుంటాం కదండి, ఈ రోజు అయిపోయినప్పుడు అప్పుడు ఇలా అనుకో, కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనావా ప్రకృతే స్వభావ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయ. స్వామి ఈరోజు చేసిన సమస్త కర్మలకి తప్పు కావచ్చు, ఒప్పి కావచ్చు, అన్నీ కూడా నారాయణార్పణమస్తు అని హాయిగా భగవన్నామం చెప్పుకొని పడుకోవడమే. రెండో ఏ బాధ లేకుండా స్వామినట్టా తలుచుకుంటూ స్వామి నామం చెప్పుకుంటూ ఆరు. రేపు మళ్ళీ తెల్లవారు లేవంగానే స్వామిని తలుచుకోవాలి. భగవంతుడా, ఈరోజు జరిగే అన్ని కర్మలు నిన్ను స్మరిస్తూ నేను చేయగాక, నిన్ను స్మరిస్తూ నేను చేయ. మెల్లగా భగవత్ వృత్తిని నిత్యము ఉంచుకోవాలి. ఇది మన ప్రైవేట్ ప్రాపర్టీ, ఇది మన అంతరంగ సిరి లక్ష్మి. భగవంతుణ్ణి నిత్యము ఉంచుకోవాలి. సర్వాణి కర్మాణి మయి సన్యస్య అంటే ఇది. ఇంకా ఏం చేస్తారు స్వామి వీళ్ళు? మత్పరాహ. మత్పరాహ అంటే, పరా అంటే అర్థం ఏంటండి అంటే నాకు బెస్ట్. ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క పరా ఉంటుందండి. పరా అంటే మీ జీవితాల్లో మీరు దేనికి విలువిస్తారో అది మీకు పరా వస్తువు, అంతే. ఒక్కొక్కరు వారి వారి జీవితాల్లో ఒక్కొక్క దానికి విలువిస్తారు. ధనానికి విలువ వస్తే ఆయన పరా వస్తువు ఏంటండి అంటే ధనం. సంఘంలో పదవికి విలువిస్తే ఆయన పరా వస్తువు పదవి. దానికోసమే పనిచేస్తారు అందరూ.
ఇది మనకు తెలిసిందే. కానీ ఈ భక్తులకి పరావస్తువు ఏంటి? మీకు సుప్రీం ఏంటండి అంటే మత్పరా. దేవుడే నాకు పరావస్తువు. అయితే మిగతా వాళ్ళన్నిటిని విడిచిపెట్టేస్తాడంటే విడిచిపెట్టడు. అందరిలోనూ ఆయన్ని చూస్తాడు. అది హాయిగా ఉంటాడు. ఎంత ప్రేమ పాత్ర వస్తుందో తెలుసా అండి హృదయంలోనికి ఈ వృత్తి కానీ ఉంటే. భగవంతుడిని పరా అన్నవాడు మిగతా వాళ్ళని వదిలేస్తాడా స్వామి అంటే వదలడు. అందరిలోనూ దాన్ని చూస్తాడు. భగవంతుడినే చూస్తాం. మహాత్ములు సర్వభూత హితేరత అంటే సర్వభూత హితేరతం కలగాలి అంటే ఈ ఒక్క వృత్తే కల్పిస్తుంది. ఏ వృత్తి? సర్వం భగవన్మయం. అది నిజం కూడా. ఏదో కల్పించి చెప్పే వృత్తి కాదు, అది సత్యం. సర్వం భగవన్మయమే. శ్రేష్టము అశ్రేష్టము ఇదంతా మన బుద్ధి ఆడిస్తున్న నాటకం. సర్వం భగవన్మయం. మత్పరాహ. ఇంకా స్వామి వీళ్ళు ఏం చేస్తారు? అనన్యేనైవ యోగేన. శంకర భగవత్పాదులు ఎంత బాగా చెప్తారంటే ఇక్కడ అనన్యేనైవ యోగేన అంటే అర్థం ఏంటి? అనన్యత అంటే వాళ్ళకి నేను తప్ప ఇంకొకటి ఉండదు. అనన్యత అంటే ఇది. అన్యత లేదు కదండి. ఈ అన్యత, భగవంతుడు తప్ప నాకు అన్యత లేదు అనే బుద్ధిని అనన్య యోగము అంటారు. 9వ అధ్యాయంలో కూడా ఇది చూసాం. అనన్యాశ్చింతయంతో మా ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అన్నాడు. అనన్య యోగము అంటే ఇది. ఇది చాలా గొప్ప పరిణితి భక్తిలో. ఏంటి స్వామిజీ ఆ పరిణితి? భగవంతుడు తప్ప అన్యానికి వాళ్ళు ఆశ్రయించరు. దీనికి శంకరాచార్య ఏమంటాడు? అనన్య యోగం అంటే ఈ అనన్యత అనే సమాధిలో వాళ్ళు ఉంటారు. అబ్బా, సమాధి అంటే నిత్యము ఆ వృత్తి ఉంటది. ఎప్పుడూ ఆ వృత్తి వాళ్ళ నుంచి పోదు. దీని పేరు సమాధి అంటారు. ఏంటి స్వామిజీ వాళ్ళ సమాధి? దైవం తప్ప అన్యం లేదు. అన్య ఆశ్రయం వాళ్ళకి అనవసరం. అనన్యత అంటే అన్య ఆశ్రయాన్ని త్యాగ. ఇంకా ఏ ఆశ్రయాన్ని వాళ్ళు ఆశ్రయించరు. వాళ్ళ ఆశ్రయం ఒకటే, స్వామి. అది వాళ్ళకి సమాధి అంటాడు శంకర భగవత్పాదులు. ఆ సమాధిలో ఉంటారు ఈ భక్త మహాజనులు. అన్య ఆశ్రయాన. వీటన్నింటితో వాళ్ళు ఏం చేస్తారు స్వామి? మాం ధ్యాయంత ఉపాసతే. అబ్బా, ఈ శ్లోకం ఎంత పరావృత్తిలో చెప్పుతున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. మాం ఉపాసతే అంటే నన్ను వాళ్ళు నిత్యము ఉపాసిస్తారు, భక్తిమయంగా ఉంటారు. మామూలుగా ఉండరు అర్జున. ధ్యాయంత ఉపాసతే. ధ్యాయంత ఉపాసతే అంటే యాజ్ దో దే ఆర్ ఇన్ ద మెడిటేషన్. ఆ ధ్యాన వృత్తిలో, ఆ ధ్యాన అవస్థలో ఉండి నా భక్తిని వాళ్ళు పాటిస్తారు అర్జున. ఏ రకంగా పాటిస్తారు భక్తి? సర్వ కర్మలు భగవదర్పితం. వారి జీవితానికి పరావస్తువు భగవంతుడు. వేరే ఏ ఆశ్రయాన్ని ఆశ్రయించరు. శ్రేష్ఠులైన వాళ్ళు వీరు. సగుణ ఉపాసకులు అర్జున. భగవంతుడినైన నన్ను వీరు ఉపాసన చేస్తారు. సగుణ సాకారమైనటువంటి స్వామిని ఉపాసన చేస్తారు. శ్రీకృష్ణ, శ్రీరామ, పరమేశ్వర ఎవరినైనా సరే. ఎంతమంది మహాత్ములు ఉన్నారండి. ముఖ్యంగా మన పుణ్యభూమిని ఎంత కీర్తిస్తే అంత మంచిది. భారత భూమిని. ఒక మహాత్ముడు అంటాడు, ప్రతి జనరేషన్లోను, అంటే ఇప్పుడు మనమున్నది మన జనరేషన్, ప్రతి జనరేషన్లోనూ జీవన్ముక్తులు భగవంతుడిని దర్శించిన వాళ్ళు ఈ భారత భూమిలో నిత్యము ఉంటారు. యుగ యుగాలుగా. ఈవెన్ నౌ ఎవరినైనా మనం చూడగలం. కానీ జీవన్ముక్తిని పొందిన మహాత్ముణ్ణి, భగవంతుడిని దర్శించిన మహాత్ముణ్ణి, అవేమైనా భౌతికంగా సాధించే వస్తువులు కాదు కదా. అయినప్పటికీ ఈ భారత భూమిలో ఇటువంటి పుణ్యాత్ములు నిత్య
నిత్యము సంచరిస్తారు. వారు లేని జనరేషనే లేదు, అంటే వారు లేని కాలమే లేదు. స్వామి వివేకానంద అమెరికా వెళ్తారంట. అమెరికా వెళ్ళి అక్కడ మన వేదాంత జ్ఞానాన్ని ప్రచారం చేస్తారు. తెలియాలి వాళ్ళకి వేదాంతంలో ఏముందో అని. అంటే ఒక ఆయన అన్నాడంట, స్వామి మీరు ఇంత బాగా చెప్పుతున్నారు కదా వేదాంతం గురించి, బ్రహ్మ వస్తువు గురించి, మా మీరు అర్థం చేసుకునేటట్టు మేము ఎందుకు అర్థం లేకపోతున్నామని వివేకానందని అడిగాడు కుర్రోడు. మంచి ప్రశ్నే. ఇప్పుడు నువ్వు అర్థం చేసుకున్నావు స్వామి వివేకానంద, మేమెందుకు అలా అర్థం చేసుకోలేకపోతున్నామని అడిగాడంట. అంటే వివేకానంద ఇచ్చిన సమాధానం ఏంటో చెప్పండి తెలుసా అండి? మాలాగా అర్థం చేసుకోవాలంటే భారత భూమిలో గాలి పీల్చాలన్నాడంట ఆయన. మీకు అంత ఈజీ కాదు ఇది అంటాడు ఆయన. అంటే మనం ఏమనుకుంటామంటే మామూలు గాలే పీల్చేట కాదు. ఆ మహాత్ములు వసించిన పుణ్యభూమి. నిత్యము వాళ్ళ తపస్సు మనందరిపైన ప్రసరిస్తారు. ఇప్పటికీ కూడా కొంతమంది మహాత్ముల రహస్యాలను చెప్తారు. ఇటువంటి మహాత్ములు, జ్ఞానులు, జీవన్ముక్తులు ప్రతిరోజు సర్వశ్రేయస్సు కోసం కూర్చొని భగవంతుడిని ఇన్వోక్ చేసి విడిచిపెడతారంట పుణ్యతరంగాలు, హిమాలయాలు ఇటువంటి పర్వతాల పైన. లోకహితే రతాహ అంటే వాళ్ళు అక్కడ కూర్చొని మనందరికీ కూడా ఈ ప్రసాదాన్ని కల్పిస్తారు. ఆ పుణ్య వృత్తి వల్లనే మనకు ఆ చిన్న బుద్ధికి అర్థమవుతుంది అది, లేకపోతే ఇవి అర్థం కావు. అంత సులభంగా అర్థము కావు, అంత సులభంగా మనం ఆచరణ చేయలేము, మన ఇనప సంఖ్యలు తెంచలేము. కానీ వాళ్ళు ప్రతిరోజు ప్రార్థిస్తారట. ప్రార్థించి వారు విడుదల చేసిన అనండి, లేకపోతే వారు ప్రసాదించినటువంటి ఆ భాగ్యమే ఎంతమంది సాధకులు ఉన్నారో, లేదంటే ఎంతమంది పుణ్యవృత్తులు ఉన్నారో వాళ్ళందరికీ ఆశీర్వాదం కలుగుతుంది. మళ్ళా రేపు చేస్తారు, వాళ్ళు ప్రతిరోజు చేస్తారు. వివేకానంద ఈ రహస్యం చెప్పాడు వాళ్ళకి. అంతటి పుణ్యాత్ములు, ఎంత పుణ్యమో ఎంత భాగ్యమో. సమస్త భువనైక నాయకుడిని వాళ్ళ గుండెలో పెట్టుకుంటారండి. ఈ సమస్తానికి ఏదైతే ఆధార వస్తువు ఉందో, సర్వ పావన వస్తువు ఉందో, ఆ పావన వస్తువు వాళ్ళ హృదయంలోనే పెట్టుకుంటారు. అంటే ఇంకా ఏమి, ఎంత భాగ్యం చూడండి. వారు భాగ్యం పక్కన ఉంచండి, మనకి ఎంత భాగ్యము. అటువంటి పుణ్యాత్ములు అర్జున వీళ్ళు భక్త శ్రేష్ఠులు అంటారు. ఏం లేదు, కేవలం భగవంతుడిలో అంత శక్తి ఉంటుందండి. మనం అల్పులమే, మనం అజ్ఞానులమే, మనం అసమర్థులమే. కానీ ఆయన ఆల్ఫుల్, అనంత దయాసాగరు. మన ఈ భారమంతా ఆయనకి తృణప్రాయం. కాబట్టే భగవత్ చరణాలనే ఆశ్రయించారు నిత్యం. భగవత్ చరణ ఆశ్రయమే సర్వ క్లేశాలని పోగొట్టగలదు. అత్యంత పావనము, అమోఘము, మనకి తెలియని మహత్ భగవంతుడు అంటే చెప్పి స్వామి చెప్తున్నాడు, తేషాం అహం సముద్ధర్త. ఇటువంటి వాళ్ళందరినీ అర్జున ఐ విల్ టేక్ కేర్. ఈ సమాధానమే వివేకానంద చెప్పాడు. దే ఆర్ దేర్ టు ప్రొటెక్ట్ అస్, దే ఆర్ దేర్ టు లీడ్ అస్. మనల్ని నడిపించటానికి మేము ఉన్నాము అన్నారు. ఇంక్లూడింగ్ శ్రీకృష్ణ. శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఆ మాట ఇచ్చాడు. తేషాం అహం సముద్ధర్త. నేను వాళ్ళని ఉద్ధరిస్తాను అర్జున. ఎక్కడి నుంచి స్వామి? మృత్యు సంసార సాగరాత్. ఈ సంసారం అనే ఎంట్లేనటువంటి ఈ సాగరం ఏ రూపం దీనికి ఉంది? మృత్యు రూపం. ఈ మృత్యు సంసార సాగరం నుంచి నేను ఉద్ధరిస్తాను. స్వామీజీ సంసారాన్ని ఎప్పుడు కూడా మృత్యు సంసారము, మృత్యు సాగరము అంటారు. ఏంటి స్వామీజీ ఇది, దీంట్లో ఉన్న ప్రాబ్లం అంటే, పెద్దవాళ్ళు ముఖ్యంగా ఏమంటారండి అంటే, మనం జీవ తాదాత్మ్యంతో ఉన్నన్నాళ్ళు
మనకి మరణం విడిచిపెట్టదు. నేను ప్రపంచాన్ని జయించాను స్వామి అన్నా ఒకరోజు మరణం తినేస్తుంది. నేను చాలా మంచివాడిని స్వామి అన్న మరణం తినేస్తుంది. ఏ గుణాలున్నా నిన్ను మరణం తినక మానదు. ఈ మరణం యొక్క కోరల నుంచి తప్పించుకోవాలి అంటే ఆ అమృత స్వరూపుడిని నేను అని తెలుసుకోవాలి. ఇది మృత స్వరూపం. మృత్యు సంసార సాగరం అంటే అదే. ఈరోజు మన తాదాత్మ్యాలు, మన ఐడెంటిఫికేషన్స్ దేంతో అయితే పెట్టుకున్నామో ఇవన్నీ మృత స్వరూపాలే, చచ్చిపోయేవే. అది నేను అనుకుంటాం మనం. ఈ చచ్చిపోయే వస్తువులన్నీ నేను 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 అనుకుంటాం. అవి ఎలాగో కాలంలో కలిసిపోతాయి. అమృతం నువ్వు అని చెప్పాలి. ఆ అమృతం నువ్వు అని చెప్పేదే జ్ఞానం. అందులో మరణం లేదు. అది మృత్యు సంసార సాగరాత్ ఉద్ధరణ. ఈ రాంగ్ ఐడెంటిఫికేషన్స్ అన్నీ మనలో పోవాలి. ఆ అమృత స్వరూపం మన సహజ స్వరూపంలో మనం నిలబడాలి అంటే అహం తేషాం సముద్ధర్త. నేను నిలబడతాను అక్కడ స్వామి అంటున్నారు. ఐ విల్ హెల్ప్ దెమ్. ఈ మృత్యు సంసార సాగరం నుంచి లిఫ్ట్ చేయటానికి నేను నిలబడతాను. గురుదేవ్ నిలబడ్డారు. ఈరోజు వేల మంది, లక్షల మంది ఈ విషయం పైన సాగుతున్నారు. ఏంటి మీకు ఆధారం అంటే స్వామియే. స్వామియే ఆలంబనం. మృత్యు సంసార సాగరం. దీనికి గురూజీ చాలా బాగా చెప్పారు. ఒక వృత్తి అదేంటండి అంటే భయంకరమైన నీరు ప్రయాణం చేస్తుంది అనుకోండి, ఒక నది. ఈ భయంకరమైన నీరు ప్రయాణం చేస్తునేటప్పుడు దానిని చూసినంతసేపు మనకు ప్రాబ్లం ఉండదు కదండి. నది భయంకరంగా ప్రయాణం చేస్తుంది కానీ నువ్వు గట్టు మీద ఉన్నావు, సో యు ఆర్ సేఫ్. చూసినంత మాత్రాన్ని ప్రాబ్లం లేదు. సంసారం కూడా అంతే. సంసారం అనేక చిత్ర విచిత్రాలు, నాటకాలు ఆడుతూ ప్రయాణం చేస్తారు. దాన్ని మనం చూస్తూ ఉన్నంతసేపు, సాక్షిగా ఉన్నంతసేపు అది మనల్ని ఏం చేయలేదు కాబట్టి ప్రాబ్లం లేదు. ఓకే. ఇంకో గురూజీ మరికొంచెం ముందుకే వెళ్ళేమంటారు, చూడటమే కాదయ్యా ఈ సంసారంలో నువ్వు జంప్ చేసినా ప్రాబ్లం లేదట. అదేంటి స్వామి సంసారంలో జంప్ చేసినా ప్రాబ్లం లేదండి? జంప్ చేసినా ప్రాబ్లం లేదు ఎప్పుడంటే నీకు స్విమ్మింగ్ వచ్చి ఉంటే. నీకు ఈతటం వచ్చుంటే ఎంత భయంకర నది అయినా నువ్వు సేఫే. అలాగే ఈ సంసారం ఎంత భయంకరమైనప్పటికీ కూడా నువ్వు దాన్ని హ్యాండిల్ చేయటం నీకు వస్తే నిన్నదేం చేయలేదు. సంసార స్వభావం ఇంతవరకు ఓకే. కానీ నీకు ఈత రాక నీటికి దొరికిపోయావనుకో, అప్పుడు ఏమవుతుంది? నీ ఇంద్రియాలన్నింటినీ ఆ నీరు ఆక్రమించేస్తుంది. ఇంకా కళ్ళ వెంబడి, ముక్కు వెంబడి, నోరు వెంబడి నీరు వచ్చి నువ్వు అందులో డ్రౌన్ అయిపోయి నిన్ను నువ్వు కోల్పోతావు. ఇది జరగకూడదు. మనం అంటాం స్వామి సంసారం నుంచి తప్పించుకొని ఎక్కడికి వెళ్ళగలమని. వాళ్ళు అనట్లేదు సంసారాన్ని తప్పించుకొని వెళ్ళిపోవడం అనట్లేదు. సంసారంలో స్విమ్ చేయడం నేర్చుకోండి, దాన్ని హ్యాండిల్ చేయడం మనల్ని మనం డ్రౌన్ అయిపోకుండా చూసుకోగలగాలి. అప్పుడు అదొక జాయే. ఇది సంసార సాగరంలో మనం నడవవలసిన విధానం. మృత్యు సంసార సాగరాత్ అహం తేషాం సముద్ధర్త. స్వామి ఎన్నాళ్ళు తీసుకుంటా స్వామి మమ్మల్ని ఉద్ధరించడానికి? ఎన్నాళ్ళు తీసుకుంటా స్వామి అంటే భగవంతుడి సమాధానం ఏం చెప్తున్నాడు? నచిరాత్ పార్థ, నాట్ సో లాంగ్. నచిరాత్ పార్థ, స్వల్ప కాలంలోనే ఈ మృత్యు సంసార సాగరం నుంచి వాళ్ళ అమృత స్వరూపంలోనికి నేను నడిపిస్తాను. స్వల్పకాలంలోనే. ఎవరు అయితే వారు ఎటువంటి వారై ఉండాలి అర్జున? మయి ఆవేశిత చేతసాం. వారి హృదయంలో ఎప్పుడు కూడా నా పైన ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ ఉన్నప్పుడే భగవంతుడి యొక్క స్పృహ అక్కడ ప్రకాశిస్తుంది. అది ఒక రిలేషన్. మయి ఆవేశత చేతసాం. ఎవరెవరైతే నన్ను ఆశ్రయించి భగవంతుడు తప్ప నాకు వేరేది అవసరం లేదని కానీ, లేదంటే భగవంతుడా నాకు ఈ మార్గంలో సహాయం చేయి, నా ఆశ్రయించిన ఉన్న వాళ్ళందరూ కూడా స్వల్ప కాలంలోనే ఈ మృత్యు స్వరూపమైన సంసారం నుంచి అమృత స్వరూపమైన వారి స్వభావ స్థితిలోకి
వెళ్ళడం జరుగుతుంది అర్జున. ఇది భక్తిలో ఉన్న సౌలభ్యం. దానికన్నా ఇది కొంచెం సులభం. ఎందుకండి అంటే భగవంతుడు ఇచ్చిన సమాధానం, భక్తిలో భగవంతుడి యొక్క పాత్ర ఉంటుంది, లేదంటే గురువు యొక్క పాత్ర ఉంటుంది. అది గురుభక్తి కావచ్చు, దైవ భక్తి కావచ్చు కాక. సో ఆ పాత్ర, ఆ విషయం అది అత్యంత శక్తివంతమైనది కాబట్టి అది ఈజీగానే ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయగలదు. కానీ అవ్యక్తం అంటే అవ్యక్తంలో అక్కడ ఉనికి ఉండదు. ఆ అవ్యక్తంలో మెర్జ్ అవటం అంటే బుద్ధి మనస్సులకి కష్టం అర్జున. అర్థం చేసుకోండి సూక్ష్మంగా. అవ్యక్తంలో లీనం అవ్వటం కష్టం, కానీ నేనుంటే సులభం. ఈ మృత్యు సంసారం నుంచి ఆ అమృత స్థితికి మనం వెళ్ళగలుగుతాము అని స్వామి బ్యూటిఫుల్ గా ఈ రోజు పాఠంలో నిర్గుణ ఉపాసనలో ఉన్న సాధక బాధకాలు ఏంటి, సగుణ ఉపాసనలో ఉన్నటువంటి సౌలభ్యం ఏంటో స్వామి చెప్తారన్నమాట. బ్రహ్మస్వరూపంలో అంటే దాని అర్థం ఏంటి అంటే ఎటువంటి ఐడెంటిఫికేషన్ ఉండటానికి లేదు. నిర్గుణ, దాని పేరే నిర్గుణ ఉపాసన. ఎటువంటి గుణము ఉండకూడదు, సత్వం కూడా ఉండకూడదు. నిర్గుణ ఉపాసన. సగుణ ఉపాసనలో నీకు ఆలంబన ఉంటుంది. ఆలంబన అంటే మనం పట్టుకోవటానికి ఒక తాడు ఉంటుంది, అది పట్టుకొని మనం జంప్ అవుతాం. ఆ ఆలంబనే మన భక్తి. అందుకే మహాత్ములు ఏమంటారు తెలుసా అండి, జీవన్ముక్తి పొందిన భగవంతుడి పైన భక్తిని విడిచిపెట్టకూడదంట. ఆ జీవన్ముక్తి స్థితి నుంచి కూడా మనస్సుకి ఏమో బలం ఉంటే కింద పడేస్తే పడేవచ్చు కాక, కానీ భగవద్ ఆలంబన, భక్తి ఆలంబన ఉన్నప్పుడు ఆయన ఎప్పుడూ చూస్తుంటాడు. ఎందుకంటే ఆయన శక్తి ఎక్కువ, ఆయన సామర్థ్యం ఎక్కువ. సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, ఆయన సర్వవ్యాపి. ఎంత కష్టం, భగవద్ ఆశ్రయం దొరకటం కష్టం, కానీ భగవంతుడు మాట ఇస్తున్నాడు. ఈ పుణ్యవృత్తే మహాత్ములందరూ మనల్ని రక్షించడానికి కారణం. వాళ్ళకి సహజంగా ఉంటది ఈ వృత్తి. గురుదేవులు ఏమంటారో తెలుసా అండి, మన సాధన కానీ నిజంగా జెన్యూన్ అయితే, మన అంతరంగంలో నిజంగా నాకు బ్రహ్మని కానీ భగవంతుడిని కానీ తెలుసుకోవాలన్న వృత్తి స్వచ్ఛంగా ఉంటే రెక్కలు కట్టుకొని వాళ్తాడంట నారాయణుడు. ఆయన రాకపోవటంలో ఎప్పుడూ సమస్య లేదు. ఆయన అంట రెక్కలు కట్టుకొని వచ్చి వాళ్తాడు. ఎక్కడ ఉన్నా, నువ్వు అరణ్యంలో ఉండు, దుర్గమంలో ఉండు, అత్యంత కఠిన పరిస్థితిలో ఉండు, నీచ పరిస్థితిలో ఉండు, ఆయనకు అనవసరం. నీ అంతరంగంలో ఆ వృత్తి వచ్చిందా లేదు. నువ్వు దేనికి చెందు ఆయనకు అనవసరం. జాతి, కుల, నీతి, ధర్మ, స్త్రీ, పురుష ఏ భేదం లేదు. ఆ వృత్తి ఉదయించింది అంటే పరమాత్మ ప్రత్యక్షం అక్కడే. అహం తేషాం సముద్ధర్త. గురుదేవు లాంటి పుణ్యాత్ములు ఇటువంటి మహత్ సంకల్పాన్ని కట్టుకోవటానికి కారణం ఈ భగవత్ వృత్తి. ఈ వృత్తే భగవత్. స్వామి, మనం చేయవలసింది ఏమైనా ఉంటుందా? కొంచెం వినాల. మనం కూడా సాటి వాళ్ళకి ఈ వృత్తిలో సహాయం చేయాలి. మాకు అర్థమవుతుంది స్వామి, బాగుంది స్వామి, కానీ 10 మందికి చెప్పటానికి మాకు టైం లేదు స్వామి అని మనం అనుకోవడం. మనము చెప్పాలి. చిన్న పిల్లలు ఉంటారు బాల విహారాన్ని, 4 భగవద్గీత శ్లోకాలు చెప్తాం. 4 అమ్మగారులు ఉంటారు, మన స్నేహితురాళ్లే, మనకు బాగా పరిచయం, మనకు బాగా కూర్చోపెట్టి ఏదో మాటలోనైనా, ఏమ్మా కొంచెం చదువుకుందామా, ఇది చెప్పుకుందామా, ఇది భగవత్ వృత్తి అండి. అందుకే గురుదేవు మల్టీ ఫేసెడ్ గా అందరు మీరు డెవలప్ అవ్వాలని, ఇప్పుడు మేము బ్రహ్మచారులు, మీ స్వాములు, సేవకులు, సేవికులు వీళ్ళందరూ ఉంటారు మన సంస్థలో. చూసుకుంటే అందరూ కార్యక్రమాలను చేస్తూ ఉంటారు. చెబుతూ ఉంటే మనకే క్లారిటీ వస్తుంది, చదువుతూ ఉంటే మనకే అవగాహన పెరుగుతుంది. అది సాధన. నేనేదో వాళ్ళకి అటువంటి అహంకారం, అది ఒక సాధన మనకి. ఇది మనం చెయ్యాలి.
నేను ఎవ్వరు కనిపించడానికి వచ్చినా నేను అంటాను, సత్సంగం స్టార్ట్ చేయండి, బాల్విహార్ స్టార్ట్ చేయండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్, మీకు స్కూళ్ళు కాలేజీలు ఉంటే మీరు చెప్పండి, లేదంటే మమ్మల్ని తీసుకెళ్ళండి. ఏమో తెలీదు, ఏ పుట్టలో అందరూ భగవంతుడే. అందరూ ప్రకాశించటానికి కారణం ఆ చైతన్య వస్తువే. ఏమవుతాం అవని, ఆయన పని ఆయన చేయనివ్వండి, మన పని మనం చేయాలి. తేషాం సముద్ధర్త అంటే ఇంత మంచి భగవత్ వృత్తి. మనం ఈ ఆధ్యాత్మికంగా అందరికీ సహాయం చేయాలి. 10 మంది మనకు తెలిసిన వాళ్ళు ఉంటే 10 మందిని స్వామి ఉన్నారు ఊర్లో అంటే మరీ మంచిది. కొంచెం పిలిచి మనందరం కూర్చుందాం, ఆయన్ని ఒక రోజు పిలుద్దాం, చూద్దాం, ఆయన్ని చెప్పనిద్దాం. అటుపై భగవద్ లీల మనకు అర్థమైందా, కంటిన్యూ అవుతాం. అర్థం అవ్వలేదా, మరొక ఛాన్స్ కోసం వెయిట్ చేయటమే. వాళ్ళు చెప్పిన దాంట్లో తప్పు లేదుగా. ఋషులు మహాత్ములు టెస్ట్ చేసిన సైన్స్ ఇది. ఇది ఎవరిది అభూత కల్పన కాదు. కొంచెం మనలో ఏవైనా అడ్జస్ట్మెంట్ ఉంటే ఇట్ మే టేక్ సమ్ టైం. కానీ ఈ సేవను మాత్రం మనం అందరమీ చేయాలి. పుణ్య సేవ. ఆలోచించండి. హరి ఓం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.